నమస్తే, వెల్కమ్ టు పక్కా హైదరాబాద్. నేను అనిల్. బులెటిన్లోని అప్డేట్ చూద్దాం. గడువులు తీరిపోతున్నాయి, రోజులు మారిపోతున్నాయి, కానీ మూసరంబాగ్ బ్రిడ్జి నిర్మాణం మాత్రం పూర్తి కావడం లేదు. గతేడాది వరదలకు మూసీ నదిపై ఉన్న మూసరంబాగ్ బ్రిడ్జి కొట్టుకుపోయింది. అయితే పనులు ఆరంభంలో వేగంగా జరిగినా ఇప్పటి వరకు పూర్తి కావడం లేదు. దాంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు వర్షాకాలం కూడా రావడంతో నిర్మాణంలో ఉన్న వంతెనపై భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. కానీ ఇంతవరకు మూసరంబాగ్ బ్రిడ్జి పనులకు తెరపడలేదు. మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా తయారయ్యాయి. ఓవైపు వర్షాకాలం కూడా ముంచుకొస్తుండడంతో మూసరంబాగ్ వాసులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు కూడా పనుల్లో వేగం మాత్రం పెరగడం లేదు. గత కొన్నేళ్లుగా వరదలు వచ్చిన ప్రతిసారి కూడా పాత కాజ్వే అంతా కూడా మునిగిపోవడము, రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో కూడా కోట్లాది రూపాయల ఖర్చుతో ఈ కొత్త హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణాన్ని అయితే ప్రభుత్వం చేపట్టింది. కానీ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల నత్తనడక పనుల వల్ల గడువు ముగుస్తున్న ఇంతవరకు అయితే పనులు అయితే పూర్తి కాలేదు. నగరంలో అత్యంత కీలకమైనది ఈ మూసరంబాగ్ బ్రిడ్జి కూడా. అయితే ఇంతవరకు కూడా అసంతృప్తిగానే దర్శనమిస్తుంది. మరో వారం 10 రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది. ఒకవేళ మూసికి వరదస్తే పనులు మరింత ఆలస్యమయ్యే ప్రమాదం కూడా ఉంది. అంతేకాదు నిర్మాణంలో ఉన్న పిల్లర్లు, ఇన్పరాడ్ల వల్ల కూడా వరద నీరంతా కూడా ప్రవాహానికి అడ్డుగా ఏర్పడి చుట్టుపక్కల కాలనీలన్నీ కూడా మునిగిపోయే ప్రమాదం కూడా ఉందని స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా వర్షాలు వస్తే చాలు ఇక్కడ ఉన్న స్థానికులంతా కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని, బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలని కూడా ఇక్కడ స్థానికులు కూడా కోరుతున్నారు. కానీ ఇప్పటి వరకు సగం పనులు కూడా ఇక్కడ పూర్తి కాలేదనేది వారు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ట్రాఫిక్ మళ్లింపుల వల్ల కూడా మల్లక్పేట్, అంబర్పేట్, దిల్సుఖ్ నగర్ వైపు వెళ్లే వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పనుల కారణంగా గంటల తరబడి ట్రాఫిక్ జామ్ లో నరకం చూస్తున్నారు వాహనదారులు. వర్షాకాలం పూర్తిగా ముంచుకొచ్చే లోపే కనీసం ఇక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాటైనా కూడా చేయకపోతే ఈసారి మూసరంబాగ్ వాసులకు కూడా కష్టాలు తప్పేలా లేవని కూడా అయితే స్థానికులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా అంటే గతంలో కూడా వచ్చిన మూసీ నది వరదలకైతే చాలా వరకు చుట్టుపక్కల ఇళ్లలో కాలనీలన్నీ కూడా మునిగిపోయాయి. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక్కడంతా కూడా అంటే ఎన్నడూ లేని విధంగా కూడా వరదలు రావడంతో కూడా మొత్తం అంతా కూడా మునిగిపోయాయి. చాలా వరకు ఎన్నో ప్రమాదాలు కూడా జరిగాయి గతంలో. అయినప్పటికీ కూడా ఇంతవరకు అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు స్పందించి ఇప్పటికైనా సరే ఈ మూసరంబాగ్ బ్రిడ్జి పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, లేదా వేరే విధంగా చర్యలు చేపట్టాలని, లేదంటే ఈసారి వచ్చే వర్షానికి వచ్చే వరదలకి కూడా మళ్లీ ప్రమాదం పొంచి ఉందని కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో ప్రియాంక, HMTV, హైదరాబాద్. స్థిర నివాసాలకు పెట్టింది పేరైన గండిపేటలోని లీగ్ ఐకా గేటెడ్ కమ్యూనిటీలో క్లబ్ నోవా పేరుతో ఏర్పాటు చేసిన క్లబ్ హౌస్ను లీగ్ ఐకా మేనేజింగ్ డైరెక్టర్ అర్జున్ ముత్యాలపాటి ప్రారంభించారు. మొత్తం 194 విల్లాసాలు నిర్మించి పూర్తి చేశామని, చాలా ఆహ్లాద వాతావరణంలో వెంచర్ ఉందని అర్జున్ తెలిపారు. ఇక క్లబ్ హౌస్ నుంచి 15 నిమిషాల్లో శంషాబాద్ ఎయిర్పోర్టుకు, 10 నిమిషాల్లో గచ్చిబౌలి, కోకాపేటకు చేరుకొచ్చున్నారు. ఇక హైదరాబాద్, వైజాగ్తో పాటు బెంగళూరులోనూ తమ వెంచర్లు ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. స్థిర నివాసాలకు పెట్టింది పేరైన గండిపేటలోని లీగ్ ఐకా గేటెడ్ కమ్యూనిటీలో క్లబ్ నోవా పేరుతో ఏర్పాటు చేసిన క్లబ్ హౌస్ లీగ్ ఐకా మేనేజింగ్ డైరెక్టర్ అర్జున్ ముత్యాలపాటి ప్రారంభించారు. ఇక మొత్తం 194 విల్లాసాలు నిర్మించి పూర్తి చేశామని, ఇక చాలా ఆహ్లాద వాతావరణంలో వెంచర్ ఉందని అర్జున్ తెలిపారు. ఇక క్లబ్ హౌస్ నుంచి 15 నిమిషాలు శంషాబాద్ ఎయిర్పోర్టుకు, 10 నిమిషాలు గచ్చిబౌలి, కోకాపేటకు చేరుకోవచ్చన్నారు. ఇక హైదరాబాద్, వైజాగ్తో పాటు బెంగళూరులోనూ తమ వెంచర్లు, ప్రాజెక్టులు ఉన్నాయని పేర్కొన్నారు. వేసవి సెలవుల అనంతరం తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నాయి. స్కూళ్లకు వచ్చిన విద్యార్థులకు గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు టీచర్లు క్లాస్ రూమ్లను ఎంతో అందంగా అలంకరించారు. ఉదయం అన్ని ప్రభుత్వ పాఠశాలలో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. 1269 ప్రభుత్వ పాఠశాలలో బ్రేక్ఫాస్ట్ పథకానికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ రాజ్భవన్ బడిలో బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలని పెంచుతున్నామని తెలిపారు. ఈరోజు మన స్కూల్ రీఓపెన్ అయ్యింది. ఈరోజే మాకు ఇనాగ్రల్ ఫంక్షన్ ఫర్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయింది. దానికోసం అఫీషియల్స్ దానం నాగేందర్ గారు, పొన్నం ప్రభాకర్ మినిస్టర్ గారు, తర్వాత కలెక్టర్ మేడము, ఇంకా వేరే అఫీషియల్స్ చాలామంది విజిట్ అయ్యారు. మా డిప్టీ IOS, డిప్టీ ఈఓ, డిఓ సార్ అందరు కూడా విజిట్ చేశారు. బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఇనాగ్రేషన్ కోసము ఈరోజు మెన్యూలో ఇడ్లీ, రాగి ఇడ్లీ విత్ సాంబార్ చట్నీ, పూరి అండ్ కర్రీ పెట్టారు. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పిల్లలు తినకుండా వస్తారు చాలామంది, వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు చదువు మీద. సో హెల్త్ పరంగా వాళ్ళు బాగా ఉండాలనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఈ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనివల్ల పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా చాలా
హ్యాపీ ఫీల్ అయ్యారు. ఏంటంటే వాళ్ళు రెడీగా పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపగానే ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేయొచ్చు. తర్వాత మిడ్ డే మీల్స్ కూడా ఉంటాయి. మార్నింగ్ 8 to 8:30 వరకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. తర్వాత మిడ్ డే మీల్స్లో కూడా ఎగ్, బనానాస్ అట్లాంటివి కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ స్కీమ్ వల్ల పిల్లలు హెల్తీగా ఉంటారు, రోజు కూడా స్కూల్కి వస్తారు. నాకు అడ్మిషన్స్ కూడా చాలా వచ్చాయండి. 101 to 150 దాకా వచ్చాయి. చాలా ప్రెషర్ ఉంది ఇక్కడ నాకు అడ్మిషన్స్కి, కానీ రూమ్స్ లేనందు కారణంగా నేను తీసుకోలేకపోతున్నాను. బ్రేక్ఫాస్ట్ పథకంతో విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను పెంచుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా అందరం ప్రయత్నించాలని సూచించారు. అలాగే ప్రభుత్వ స్కూళ్లలో అర్హత ఉన్న సబ్జెక్టు నిపుణులు ఉన్నారని, విద్యార్థుల సంఖ్య పెరిగేలా టీచర్లు, ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హితో పలికారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అలక్కి అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచే మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారంని కూడా ప్రభుత్వ పాఠశాలలో అందించాలనే ఒక కార్యక్రమానికి నాంది పలికిందని చెప్పొచ్చు. ఈరోజు రాజ్భవన్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి చేతుల మీదగా అయితే ఈ అల్పాహార భోజన పథకాన్ని అయితే మొదలుపెట్టారు. ఈ ప్రోగ్రాంకి చాలామంది కూడా పిల్లలు ఖాళీ కడుపుతో స్కూల్కి రావడం జరుగుతుంది కాబట్టి అలా ఉండకూడదు అనే ఒక ఆలోచనతో అయితే పిల్లల కోసం ఈ అల్పాహార భోజన స్కీమ్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే ఖాళీ కడుపుతో పాఠశాలకు వచ్చే చిన్నారులకు పోషకాహారం అందించి వారి ఏకాగ్రతను పెంచడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం అంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం అమలులో ఉండగా తాజాగా అల్పాహారం కూడా అందించడం ద్వారా విద్యార్థుల పోషకాహార లోపాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో అయితే ఈ స్కీమ్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే చాలా వరకు కూడా చూసుకుంటే అందరి ఇంట్లో పరిస్థితి ఒకే విధంగా ఉండదు. ఎంతోమంది పిల్లలు ఖాళీ కడుపుతో స్కూల్కి వచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు టీచర్స్ చెప్పే పాఠాలపైన ఎక్కువగా ఫోకస్ చేయలేరు. కాబట్టి అందులో భాగంగానే అంటే వారి ఏకాగ్రతను పెంచాలన్న ఉద్దేశంతో అయితే ఈ అల్పాహారం స్కీమ్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తంగా ఈ ప్రోగ్రామ్కి ఈ రాజ్భవన్ ప్రభుత్వ పాఠశాలలో ఈ బ్రేక్ఫాస్ట్ పుస్తకాల పంపిణీ ప్రారంభ ప్రోగ్రామ్కి అయితే రవాణా శాఖ, సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రెడ్డి కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అయితే తొలిసారిగా ఈ పిల్లలతో పాటే కాకుండా తొలిసారిగా ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు కూడా అల్పాహారం మధ్యాహ్న భోజనం అయితే అందించనున్నారు. అలాగే మొదటి విడతలో చూసుకుంటే దాదాపు 1302 విద్యా సంస్థల్లో ఈ పథకం అయితే అమలు కానుంది. తర్వాత 1269 పాఠశాలలు, 33 జూనియర్ కాలేజీలు ఈ పథకంలో భాగం పంచుకొనున్నాయి. అంతేకాకుండా పాఠశాల విద్యార్థులకు అల్పాహారం ప్లస్ పాలు, రాగి జావా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ, సాంబార్, పూరి, కూర్మా, ఉప్మా ఇలాంటి టిఫిన్స్ని అయితే పిల్లల కోసం అయితే పెట్టనున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది కూడా అంటే డ్రాప్అవుట్స్ తగ్గించి అదేవిధంగా హాజరు శాతం పెంచాలని ఒక ఉద్దేశంతో పిల్లలకు పోషకాహారం అందించాలని, ఎంతోమంది పిల్లలు పోషకాహార లోపంతో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ పోషకాహార లోపాన్ని తగ్గించాలని, ఆ పోషకాహార లోపాన్ని నివారించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని అందుబాటులోకి తీసుకొచ్చామంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. దీంతో పిల్లలు కూడా చాలామంది కూడా కడుపు నిండా తినేసి స్టడీ పైన ఫోకస్ చేయగలరంటూ కూడా ప్రిన్సిపల్ కూడా చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రవితో అలేఖ్య, HMTV, హైదరాబాద్. నగరంలోని ఖాజాగూడ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో రోడ్డు మధ్యలోనే మిగిలిపోయిన విద్యుత్ స్తంభాలు వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఐటీ కారిడార్లో రోజు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాదాల మోపు పెరుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు విస్తరణ పూర్తయి నెలలు గడిచినా స్తంభాల తరలింపు పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదని వారు చెప్తున్నారు. రాత్రి వేళల్లో సరైన లైటింగ్ లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం మరింత ఎక్కువగా ఉందని వాహనదారులు హెచ్చరిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి స్తంభాలను తొలగించి ట్రాఫిక్ సౌకర్యాన్ని మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అలెకి అందిస్తారు. రాయదుర్గ, కాజాగూడ చౌరస్తా ప్రాంతాలలో ఐటీ కారిడార్కు రాకపోకలు సాగించే ఈ రహదారులపైన ఎలక్ట్రిక్ పోల్స్ ప్రమాదకరంగా మారాయి. అయితే ఇక్కడ అండర్ పాస్ పైవంతెన నిర్మాణం చేపడుతున్న క్రమంలో రోడ్లను విస్తరించి మధ్యలో ఉన్న హైటెన్షన్ విద్యుత్ పోల్స్ను పక్కకు తొలగించకుండా అధికారులు చేతులెత్తేశారు. అయితే కాజాగూడ చౌరస్తా ఎప్పుడు చూసినా కానీ రద్దీగా ఉండడంతో సిఎంసి అధికారులు అక్కడ ఒక అండర్ పాస్ ఫ్లైఓవర్ నిర్మించాలని నిర్ణయించి దానికి పనులను అయితే ప్రారంభించారు.
మనం ఇటుపక్క విజువల్స్లో చూసుకుంటే కూడా ఇటున్న ఐటీ కారిడార్ వైపు వెళ్ళే వాహనదారులకు ట్రాఫిక్ సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో ఇక్కడ ఒక ఫ్లైఓవర్ నిర్మాణం అయితే చేపట్టడం జరుగుతుంది. అయితే ఇటు ఎక్కువగా గచ్చిబౌలి మాదాపూర్ వైపు రాకపోకలు సాగించేందుకు అండర్ పాస్ నిర్మాణం, అదేవిధంగా నానక్రంగూడ నుంచి మెహదీపట్నం వైపు వచ్చే వాహనాలకు ఫ్లైఓవర్ అయితే నిర్మిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఉదయం సాయంత్రం వేళల్లో అయితే ఈ రహదారి అంతా కూడా చాలా రద్దీగా ఉంటుంది, ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఇక్కడ ఉన్న ఈ స్థలంలో అయితే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇటు పక్కన బీటీ రోడ్డు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ బీటీ రోడ్ పక్క నుంచి చూసుకుంటే అప్పటి వరకు రోడ్డు పక్కన ఉన్న స్తంభాలు కాస్త విస్తరణతో మధ్యలోకి వచ్చాయని చెప్పొచ్చు. ఈ పోల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాహనదారులకు ఇబ్బందికరంగా మారాయని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా నైట్ టైంలో ఇందులో ఉన్న చాలా వరకు ఎలక్ట్రిక్ పోల్స్ లైటింగ్ సరిగ్గా లేకపోవడంతో ఈ బీటీ రోడ్ పక్కన ఉన్న ఈ ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గరికి వచ్చే వరకు కూడా కనిపించలేని పరిస్థితి కనబడుతుంది. అంటే వీధి దీపాలు లేకపోవడం వల్ల రాత్రిపూట ఈ దగ్గరలో ఉండే స్తంభాలు అయితే అంటే దగ్గరికి వచ్చే వరకు కూడా స్తంభాలు కనిపించని పరిస్థితి ఉంటుంది. కాగా ఆ అండర్ పాస్ పనులు ఆరంభించిన ప్రదేశం పక్కకే ట్రాఫిక్ అడ్డంకిగా ఉన్న ఓ భారీ హైటెన్షన్ స్తంభంకు మరింత ఆందోళన కలిగిస్తుందని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా చుట్టుపక్కల ఎక్కువగా హైటెన్షన్ వైర్లు ఎలక్ట్రిక్ పోల్స్ చాలా ఇబ్బందికరంగా మారాయని ఇక్కడున్న వాహనదారులు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా షేక్పేట్ పైవంతెన సమీపంలోనే గతంలోనే రోడ్డును విస్తరించేటప్పుడు వరుసగా 15 నుంచి 20 అడుగుల దూరంతో అయితే వరుసగా 10కి పైగా పోల్స్ రోడ్ల మధ్యలోకి వచ్చాయి. అయితే వాటిని తొలగించేందుకు గతంలోనే జిహెచ్ఎంసీ నిధులు కూడా మంజూరు చేసింది. కాగా ఇప్పటి వరకు కూడా వాటికి సంబంధించి అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు, ఎలాంటి పనితీరు కూడా కనిపించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాబట్టి వాహనదారుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు స్పందించి ఎలక్ట్రిక్ పోల్స్ నుంచి వారికి విముక్తి కలిగించాలని, వీటి నుంచి ఈ పోల్స్ దగ్గరకు వచ్చే వరకు కూడా చాలా వరకు కనిపించట్లేదంటూ కూడా వాహనదారులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి సంబంధించిన అధికారులు స్పందించాలని వాహనదారులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అలేఖ్య, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. నగరంలో పురాతన బ్రిడ్జిలలో ఒకటైన ఫతేనగర్ బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరింది. బాలనగర్, అమీర్పేట, బల్కంపేట, బేగంపేట వెళ్ళడానికి కీలక మార్గంగా ఉన్న ఈ బ్రిడ్జ్ ఇరుకుగా ఉండడంతో బ్రిడ్జి పైకి నిత్యం వస్తున్న వేలాది వాహనాలతో ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుతుంది. ఇక బ్రిడ్జి పరిస్థితి, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించిన పనులు జరగకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజిత అందిస్తారు. హైదరాబాద్ నగరంలో అత్యంత పురాతన బ్రిడ్జిల్లో ఒకటి ఫతేనగర్ బ్రిడ్జ్ అని చెప్పుకోవచ్చు. దాదాపు 4 దశాబ్దాలుగా అయితే ఈ బ్రిడ్జ్ సేవలు అందిస్తుంది. అయితే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరుకుంది అని చెప్పొచ్చు. అంటే చుట్టూ ఉన్నటువంటి ఏవైతే పాదచారులు నడిచేటువంటి మార్గం కావచ్చు, ఈ చుట్టూ ఉన్నటువంటి మార్గం అంతా కూడా పెచ్చులూడిపోయి మనకు కనిపిస్తుంది. అయితే నిత్యం కూడా ఈ బ్రిడ్జ్ పైన వేలాది వాహనాలు నడుస్తూ ఉంటాయి. అంటే ఇటు ఫతేనగర్ కానీ, బాల్నగర్, అమీర్పేట, బల్కంపేట వెళ్ళాలంటే కూడా ఈ బ్రిడ్జ్ కీలకం అని చెప్పుకోవచ్చు. అయితే అటువంటి బ్రిడ్జ్ పైన కూడా రోజు వేలాది వాహనాలు నడుస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరుకోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూడొచ్చు ఈ వాహనదారులు ఏ విధంగా ట్రాఫిక్ సమస్యలను ఫేస్ చేస్తున్నారో అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఉదయం సాయంత్రం పీక్ అవర్స్లో అయితే ఇది ఒక ట్రాఫిక్ బాటిల్ నెక్గా మారిపోతుంది. అంత ఎక్కువగా అయితే ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకంటే చాలా ఇరుకైన బ్రిడ్జ్ ఇది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి గతంలోనే కూడా వేరే అంటే కొత్త బ్రిడ్జ్ని నిర్మించడానికి కూడా ప్రతిపాదనలు చేశారు. కానీ పనులు మాత్రం ముందుకు సాగకపోవడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఆ కొత్త బ్రిడ్జిని కూడా 60 కోట్ల వ్యయంతో అయితే నిర్మించడానికి జిహెచ్ఎంసీ అధికారులు అయితే ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా పనులు ప్రారంభించకపోవడంతో కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే కొత్త బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారో దాంట్లో ఫతేనగర్ నుండి బల్కంపేట వైపు వెళ్ళే వాహనాలన్నింటిని కూడా కొత్త బ్రిడ్జ్ పైన నడిపిస్తూ మిగిలిన ఇతర దారుల్లో వెళ్ళేటువంటి వాహనాలకు ఈ పాత బ్రిడ్జ్ను ఉపయోగిద్దాం అనుకున్నారు. కానీ ఇప్పటికీ ఏళ్ళు గడుస్తున్నా కూడా ఆ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా పూర్తి కాకపోవడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం సాయంత్రం వేళల్లో ఈ బ్రిడ్జ్ పైన ప్రయాణించాలంటే
కంటే కూడా గంటల కొద్ది సమయం తీసుకుంటుంది అని చెప్తూ ఉన్నారు. అయితే కొత్త బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే ఈ బ్రిడ్జ్ పైన ట్రాఫిక్ సమస్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అందులోనూ కూడా ఇప్పుడు ఈ బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరుకుంది. అంటే దాదాపు 40 ఏళ్ల పురాతనమైనటువంటి బ్రిడ్జ్, ఇంత ఇరుకైన బ్రిడ్జ్ పైన వేలాది వాహనాలు నడవాలంటే చాలా కష్టం. ఉదయం సాయంత్రం వేళల్లో తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్యతో ఈ దారిలో వెళ్ళేటువంటి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అంటే కొత్త బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తేనైనా కూడా ఈ సమస్య కొంతమేర తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికీ కూడా నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అన్న చందాన ఉండడంతో కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి బ్రిడ్జ్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కూడా వాహనదారులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, HMTV, హైదరాబాద్. బంజారాహిల్స్లోని లోటస్ పన్ ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఉద్యానవనం సరికొత్త పచ్చదనంతో పర్యాటకులను కనువిందు చేస్తుంది. చుట్టూ దట్టమైన వృక్షాలు, ఔషధ మొక్కలు, సువాసనలు, స్వచ్ఛమైన నీటి చెరువుతో నగరవాసులకు చల్లని ప్రదేశంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. మండే ఎండలు, వేడి గాలులు, ఉక్కపోకతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నగరవాసులకు బంజారాహిల్స్లోని లోటస్ పండ్ చల్లని వాతావరణాన్ని అందిస్తుంది. ఈ పార్క్ అంతా కూడా మొత్తం గ్రీనరీతో నిండిపోయింది. ఎక్కడ చూసినా సరే మనకు పచ్చని మొక్కలైతే దర్శనమిస్తున్నాయి. ఔషధ మొక్కలు, అదేవిధంగా వలస పక్షుల కిలకిల రాగాలు, సుగంధ పరిమళాలను వెదజల్లే ఔషధ మొక్కలు, స్వచ్ఛమైన నీటి చెరువు, చుట్టూ అల్లుకున్న పచ్చదనంతో అయితే ఈ ఉద్యానవనం ప్రస్తుతం సందర్శకులకి కనువిందు చేస్తుంది. వేసవి సీజన్లో ఇక్కడికి వచ్చే వలస పక్షులు పార్కుకు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా కామన్ కోట్, లిటిల్ ఎగ్రెట్, సన్బర్డ్స్ వంటి వివిధ రకాల పక్షులు అయితే ఇక్కడ సందడి చేస్తున్నాయి. అంతేకాదు ఇక్కడ దట్టంగా పెరిగిన వేప, కస్టర్డ్ యాపిల్, ఆస్ట్రేలియన్ తుమ్మ, వెదురు చెట్లు కూడా పార్కుకు మంచి పచ్చదనాన్ని అయితే ఇస్తున్నాయి. అలాగే ఇక్కడ పెంచిన ఔషధ మొక్కల సువాసనలు కూడా సందర్శకులకైతే ప్రత్యేక అనుభూతిని కలిగిస్తున్నాయి. పార్కు చుట్టూ వాకింగ్ ట్రాక్, అందమైన వుడెన్ బ్రిడ్జ్లు, రంగురంగుల పూల మొక్కలు, లాన్, అదేవిధంగా ఇక్కడ కూర్చోడానికి సిట్టింగ్ సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. చెరువులో గుంపులుగా ఇదే చేపలు కూడా పర్యాటకులను అయితే ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సుమారుగా 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ లోటస్ పాండ్ అయితే ప్రకృతి ప్రేమికులకు ఒక చక్కని వేదికగా అయితే మారింది. ఒకప్పుడు మురుగునీరు చేరి దుర్వాసన వచ్చే ఈ చెరువునైతే గతంలో ప్రక్షాళన చేసి ఇంత అందంగా తీర్చిదిద్దారు అధికారులు. అయితే ప్రస్తుతం దీని నిర్వహణ కరువైందని కూడా స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోటస్ పాండ్ నిర్వహణ కూడా బాధ్యత కలిగిన GHMC అధికారులు కూడా దీనిని సరిగ్గా పట్టించుకోవడం లేదని కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. పార్కు నిర్వహణ మెరుగుపరిస్తే ఇంకా ఇది బాగా అభివృద్ధి చేయవచ్చని కూడా స్థానికులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సరే పార్కు సంరక్షణ కోసం వాచ్మెన్లను, అదేవిధంగా తోటమాలని వాళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసి ఈ పార్కుని కూడా మళ్ళీ అభివృద్ధి చేయాలని, ఈ మొక్కలన్నింటినీ కూడా కాపాడాలని, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఈ పార్కును తిరిగి అభివృద్ధి చేయాలని ఇక్కడ స్థానికులు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన సందర్శకులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో ప్రియాంక, HMTV, హైదరాబాద్. ఒకవైపు తొమ్మిడికుంట చెరువును హైడ్రా ఆధ్వర్యంలో అభివృద్ధి చేసినప్పటికీ మరోవైపు చెరువు పక్కన ఉన్న నాలా ఆక్రమణలకు గుర కావడం స్థానికంగా ఆందోళన కలిగిస్తుంది. నాలాలో స్వేచ్ఛగా ప్రవహించాల్సిన వర్షపు నీరు మార్గం లేక రహదారులపైకి చేరుతుంది. ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే కాలనీలు, రోడ్లు జలమయమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలా ఆక్రమణలను తొలగించి వర్షపు నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇక దీనికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి అలెక్కి అందిస్తారు. కబ్జాదారుల కోరల్లో చిక్కిన ఎన్నో చెరువులను, ఎన్నో నాలలను హైడ్రా ఇప్పటివరకు అయితే రక్షించింది. బతుకమ్మకుంట చెరువు కావచ్చు, సున్నంపట్టి చెరువు కావచ్చు, అదేవిధంగా తమ్మిడికుంట చెరువు కావచ్చు. ప్రస్తుతం మనం తమ్మిడికుంట చెరువు దగ్గర ఉన్నాము. ఒకప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న స్థానికులకు సాగు నీటిని అందించిన ఈ చెరువు కబ్జాదారుల కోరల నుంచి విడిపించుకొని హైడ్రా అయితే మొత్తం కూడా డెవలప్మెంట్ చేసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకుంటే చుట్టూ అంతా కూడా IT కారిడార్ కనబడుతుంది. ఆ మధ్యలో ఈ చెరువు చుట్టంతా కూడా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. చాలా అందంగా కూడా ఈ చెరువుని అయితే తీర్చిదిద్దారు. పక్కన ఎన్ కన్వెన్షన్ హాల్ నుంచి మొత్తం కూడా దాని నుంచి విడిపించి చెరువునంతా కూడా చాలా వరకు అయితే అభివృద్ధి చేయడం జరిగింది.
దీనికి దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి ఈ విధంగా స్థానికుల కోసం అయితే ఈ చెరువును మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఉన్న చూపర్లను అయితే ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు. చుట్టూ ఉన్న ఐటీ కారిడార్ నుంచి చూస్తే మనము ఆ ఎత్తైన బిల్డింగ్స్ నుంచి చూస్తే ఈ చెరువు ఎంతో అందంగా ఆహ్లాదకరంగా అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ చెరువుని ఆనుకొని ఇక్కడ ఒక పెద్ద నాల అయితే ఉంది, తమ్మిడికుంట చెరువును ఆనుకొని. అయితే ఇప్పుడు ఈ నాలని చూసుకుంటే దీన్ని పూర్తిగా కూడా మూసివేశారు. చుక్క నీరు కూడా వెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఈ నాల నుంచి వరద నీరు ఏదైతే ఉందో అదంతా కూడా వెళ్ళే విధంగా ఉన్న ఈ నాలని మొత్తం కూడా కబ్జాదారులు దీన్ని ఆక్రమించేసుకొని మధ్యలో ఎత్తైన భవనాలను అయితే నిర్మించడం జరుగుతుంది. దీంతో అంటే ఈ తమ్మిడికుంట నాల చాలా పెద్దది. అయితే ఈ తమ్మిడికుంట నుంచి ఈదులకుంట వరకు దాదాపు 1.5 కిలోమీటర్ల వరకు దూరం ఉండాల్సిన ఈ నాల ప్రస్తుతం అయితే 100 మీటర్ల వరకు కనిపిస్తుంది. ఇది మొత్తం కూడా తర్వాత పిల్ల కాలువలుగా మారిపోయి అదృశ్యమైందని చెప్పొచ్చు. అంటే దీనివల్ల ఏంటంటే ఈ నాల నుంచి వెళ్ళే వరద నీరు అంతా కూడా మధ్యలో ఇసుకరాళ్ళు వ్యర్థాలు నిర్మాణ వ్యర్థాలతో ఎత్తైన భవనాలతో చూసుకుంటే మొత్తం ఆనకట్టలాగా వేసేయడం జరిగింది. దీంతో నాల ఎటు వెళ్ళలేని పరిస్థితి. దీంతో వర్షాకాలం మొదలైంది కాబట్టి నిన్న మొన్న కురిసిన మోస్తారు వర్షాలకి నగరం అతలకుతలం అయిపోయింది. ఈ వర్షాల కారణంగానే ముఖ్యంగా ఐటీ కారిడార్లో చూసుకుంటే వరద నీరు అంతా కూడా రహదారులపైన చేరి మోకాళ్ళతో నీరు నిలిచిపోయింది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అంటే వాటంతటికీ కారణం ఈ నాలాలు, ఈ చెరువులు కబ్జాల కోరలో చిక్కుకోవడమే. ఇప్పుడు ఈ నాల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. మొత్తం కూడా దీన్ని ఆక్రమించేయడంతో ఈ వరద నీరు ఎక్కడికి వెళ్ళాలో తెలియక చుట్టుపక్కల ఉన్న ఏదైతే ఐటీ కారిడార్ రహదారులు, కాన్వెంట్ ప్రాంతాలు, జేఎన్టీకి వెళ్ళే ప్రధాన రహదారి, శిల్పారామం వెళ్ళే రహదారి, ఓ ప్రైవేట్ డెంటల్ హాస్పిటల్ ముందు నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం అయితే ఏర్పడుతుంది. అయితే ఇదే కాదు, నగరంలో చాలా చెరువులు, కుంటల నుంచి వెళ్ళే నాలలు పెద్ద ఎత్తున కూడా ఆక్రమణలకు గురయ్యాయని చెప్పొచ్చు. ఐటీ కారిడార్లోని కాన్వెంట్ ప్రాంతంలోని ఈ తమ్మిడికుంట చెరువు దాదాపు 29 ఎకరాల వరకు విస్తరించి ఉండేది. కానీ దీన్ని హైడ్రా ఆధ్వర్యంలో ఇప్పుడు 14 కోట్లకు పైగా ఖర్చు చేసి దీన్నైతే ఈ విధంగా అభివృద్ధి చేశారు. అయితే పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. కానీ చెరువు నుంచి నీరు దిగువకు వెళ్ళే నాల మాత్రం కబ్జా చెరువులోనే ఉండిపోయిందని చెప్పొచ్చు. చుట్టంతా అభివృద్ధి చేశారు కానీ నాల మాత్రం కబ్జా కోరల్లోనే ఉందని చెప్పొచ్చు. అయితే చెరువు నుంచి ఈదులకుంట చెరువుకు ఈ నాల మొత్తం కూడా చాలా వర్క్ చేసేది. అంటే ఈ నాల నుంచి ఇక్కడి నుంచి ఈదులకుంట చెరువు వరకైతే ఈ నాల ఉండేది. కానీ ఇప్పుడు ఇది మొత్తం కూడా అంటే తమ్మిడికుంట చెరువులోకి నీరు ఎగువ ప్రాంతాలైన కొండాపూర్, కొత్తగూడ నుంచి ఎక్కువ వచ్చేది. వాన లేకపోవడం ఏంటంటే ఈ నాలలన్నీ కూడా ఎండిపోయినాయి, చెరువులు కూడా ఎండిపోయినాయి. దీంతో ఇదే అవకాశం అన్నట్టుగా అయితే కబ్జాదారులు దీన్ని మొత్తం కూడా ఆక్రమించడం జరిగింది. భవనాలు కూడా ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకుంటే పక్కన ఈ భవనాలు నిర్మాణాలు కూడా జరుగుతున్నాయని చెప్పొచ్చు. మధ్యలో ఆ నిర్మాణ వ్యర్థాలు, ఆ గుట్టలు ఉన్న నిర్మాణ వ్యర్థాల వల్ల నాల అక్కడికే స్టాప్ అయిపోయిందని చెప్పొచ్చు. మొత్తం కూడా ప్రస్తుతం నాల పిల్ల కాలువలో మురుగు పారుతూ కనిపిస్తుంది. 1500 మీటర్ల పొడవు ఉన్న నాల ప్రస్తుతం 100 మీటర్ల వరకే పొదలు, కంప చెట్లతో నిండిపోయి ఉందని చెప్పొచ్చు. దీంతో అంటే వర్షాకాలం మొదలైంది కాబట్టి వరద నీరంతా కూడా రహదారుల పైనకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం అధికారులనే నిందిస్తాం. కానీ ఇలా ప్రతి ఒక్క నాల, చెరువులను, కుంటలను కబ్జాదారులు ఆక్రమించుకొని ఇలా మధ్యలోనే ఎత్తైన భవనాలు నిర్మాణం చేయడం కావచ్చు, నిర్మాణ వ్యర్థాలు కాలువకి అడ్డుగా అలా పడేసి ఆ తర్వాత దాన్ని మెల్లిమెల్లిగా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల ఏంటంటే చెరువులో, కుంటలోకి వెళ్ళాల్సిన నీరంతా, నాలలోకి వెళ్ళాల్సిన నీరంతా రహదారుల పైనకి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అధికారులు ఈ నాలపైన స్పందించి ఈ నాలని కబ్జాదారుల కోరల నుంచి విడిపించి ఆ తర్వాత ఈదులకుంట వరకు దీనికి కనెక్షన్ ఇవ్వాలంటూ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు కోరడం జరుగుతుంది. అందులోని ఇప్పుడు వర్షాకాలం మొదలైంది కాబట్టి వరద నీరంతా కూడా రహదారుల పైనకే వస్తుంది. ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడుతుంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు, స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి ఈ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని, రాబోయే వర్షాలని బట్టి ఆ వరద నీరుని దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా దీన్ని ఈ కబ్జా కోరల్లో చిక్కుకుని నాలను విడిపించి దీనికి విముక్తి కలిగించాలని స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో అలేఖ్య, హెచ్ఎంటీవీ, హైదరాబాద్. హైదరాబాద్ గోల్కొండ పిఎస్ పరిధిలో చోటు చేసుకున్న సంచలన హత్య కేసును పోలీసులు ఛేదించారు.
ఇక చాందీ మసూద్ అనే యువకుడు 2025లో రుక్షార్ బేగంను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి వివాహాన్ని బేగం కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. వివాహానంతరం కూడా రెండు కుటుంబాల మధ్య తరచూ గొడవలు జరిగాయి. ఈ క్రమంలో బేగం కుటుంబ సభ్యులు మసూద్ను హత్య చేసి కడతెరిచారు. ఇక మృతుడు తండ్రి ఇస్మాయిల్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు పోలీసులు. ఇక విచారణలో బేగం కుటుంబ సభ్యులే హత్య చేసినట్టు నిర్ధారణ కావడంతో ఆమె కుటుంబానికి చెందిన 4 నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇక కోర్టు రిమాండ్ విధించడంతో నిందితులను జైలుకు తరలించారు పోలీసులు. ఈ నెల 12వ తారీఖు రోజు మధ్యాహ్నము 3 గంటల సమయంలో గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్మర్వాడి చోటబజార్ ఏరియాలో ఒక హత్య నేరము అయినది. అందులో చాందీ మసూద్ అని ఒక వ్యక్తి హత్య గాయించబడ్డాడు. వాళ్ళ సొంత బావమర్దులతోనే చంపాడని మాకు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఉండేది. ఈ హత్య కేసుని రిజిస్టర్ చేసిన తర్వాత మా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీ అంజయ్య గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఎస్ఐస్, వాళ్ళ క్రైమ్ సిబ్బంది, గోల్కొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది చాలా చాకచక్యంగా పనిచేసి ఈ కేసును అతి త్వరలోనే కరెక్ట్గా ఎవరైతే హత్య చేశారో కరెక్ట్గా అనుమానితుల్ని గుర్తించి వాళ్ళని అప్రహెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళలో షేక్ జాహెద్ ఎలియాస్ సోహెల్ అని అతను, తర్వాత జీషాన్ నవాబ్ ఎలియాస్ జాబిర్, తర్వాత మన ఆమీర్ నవాబ్ ఎలియాస్ లడ్డు, తర్వాత వాళ్ళ అమ్మ ఏదైతే ఉందో నఫీస్ సుల్తానా, ఈ నలుగురు ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో హత్య కేసులో వాళ్ళందరినీ అదుపులో తీసుకున్నాము. వాళ్ళు ఇంట్రాగేట్ చేశాము. వాళ్ళు చేసినట్టు మా ముందు ఒప్పుకోవడం జరిగింది.